భార్య ఇద్దరు పిల్లలను షూట్ చేసి కలెక్టర్ గన్మెన్ ఆత్మహత్య. ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తో కాల్పులు. 3 ఏళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్, లక్షల్లో అప్పులు, ఎకరం పొలం అమ్మిన తీరని రుణాలు. భార్య ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయురాలు. ముగ్గురు బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా డ్యూటీ నుంచి మధ్యలోనే వచ్చి ఘాతుకం. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. ఆన్లైన్ బెట్టింగ్ అన్నది అది డ్రగ్ కంటే చాలా భయంకరమైన అడిక్ట్, చాలా భయంకరమైన అడిక్ట్. చివరికి మొత్తం కోల్పోయిండు, భూమి అమ్మిండు, ఏం చేయాలనో అర్థం కాక భార్యను చంపిండు, పిల్లలను చంపిండు, తను కూడా చచ్చిపోయిండు. కొన్ని వేల వందల మరణాలు, తెలియని మరణాలు ఇట్లాంటివి జరిగి ఉంటాయి నాకు తెలిసి ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో. మీరు చూడండి, మీ కళ్ళ ముందు ఆన్లైన్ బెట్టింగ్తో చనిపోయిందని ఒక 2-3 ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరు తెలిసిన ఇన్సిడెంట్స్ ఒక 2-3 ఉంటాయి ప్రతి ఒక్కరికి. అంటే చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఎక్కడిది? సిద్దిపేట చిన్న కోడూరట. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్లలో దారుణం జరిగింది. సిద్దిపేట కలెక్టర్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న ఆ యువకుడు భార్య ఇద్దరు పిల్లలను కాల్చి చంపి తర్వాత తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సర్వీస్ రివాల్వర్తోనే అతడి దారుణానికి ఒడిగట్టాడు. సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ మాయలో పడడం, అప్పుల మీద అప్పులు చేసి వాటిని తీర్చేందుకు మరిన్ని అప్పులు చేసి బెట్టింగ్లో పెట్టడం, చివరికి ఆ అప్పులు స్తోమతకు మించి పేరుకుపోవడంతో ఒత్తిడి భరించలేక అతడు ఇంతటి ఘోరానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. రామునిపట్లకు చెందిన ఆకుల నరేష్ ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలు. 2013 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్. ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్ గన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. నరేష్కు 8 ఏళ్ల క్రితం కోహెడ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన చైతన్య, ఆ అమ్మాయి వయసు 30 సంవత్సరాలు, పెళ్లయింది. వీరికి కుమారుడు రేవంత్ 7 సంవత్సరాలు, కూతురు హితశ్రీ 5 సంవత్సరాలు ఉన్నారు. నరేష్ భార్య చైతన్య సిద్దిపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అదే స్కూల్లో రేవంత్ 2వ క్లాస్, హితశ్రీ 1వ క్లాస్ చదువుతోంది. శుక్రవారం పొద్దునే నరేష్ డ్యూటీకి వెళ్ళాడు. కాసేపటికి పిల్లలతో కలిసి బడికి వెళ్లేందుకు భార్య చైతన్య సిద్ధమైంది. పిల్లలకు స్కూల్ యూనిఫామ్ వేసి భుజాన బ్యాగులు తగిలించి ఇంట్లోంచి బయటకు వెళ్లబోతుండగా నరేష్ తన విధుల నుంచి మధ్యలోనే తిరిగొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను ఇంట్లోనే ఒక గదిలోకి తీసుకెళ్లి తన సర్వీస్ రివాల్వర్తో ముగ్గురిని కాల్చేసిండు. తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దాలు విని చుట్టుపక్కల వారు ఇళ్లలోంచి బయటకు వచ్చారు. విషయాన్ని నరేష్ సోదరుడికి తెలిపారు. నరేష్ సోదరుడు గ్రామంలోని తన స్నేహితుడికి చెప్పడంతో అతడు వెళ్లి చూసేసరికి నలుగురు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. సిద్దిపేట సిపి శ్వేత, ఏసీపీ సురేందర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. నరేష్ 3 ఏళ్లుగా ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్కు అలవాటు పడ్డాడని, చాలా డబ్బు పోగొట్టుకున్నాడని, పోయిన డబ్బులు తిరిగి తెచ్చుకునేందుకు లక్షల్లో అప్పు చేశాడని సమాచారం అట. అప్పులు తీర్చడానికి వారసత్వంగా సంక్రమించిన ఎకరం భూమిని కూడా నరేష్ అమ్మేసిండట. అయినా అప్పులు తీరకపోవడంతో నరేష్ ఈ దారుణానికి ఒడిగట్టిండట. ఎంత దారుణం చూడండి అసలు పరిస్థితి. కుటుంబమే నాశనం అయిపోయింది. గురి తప్పుతున్న తూట, విచక్షణ మరిచి ట్రిగ్గర్ నొక్కుతున్న పోలీసులు, ఆత్మహత్యలు, అయిన వారినే కడతేరుస్తున్న వైనం. క్షణికావేశం, పని ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతో జరుగుతున్నవి కొన్ని అయితే ఇగో ఇట్లాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా రాసిరు వీళ్ళు. ఏ సంవత్సరంలో 2016లో, 17లో, 20లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా.